చర్మంలో నలుపు వచ్చినప్పుడు ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో మనకి కరెక్ట్గా నలుపు అసలు ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అని. చర్మంలో నలుపు అనేది మనకి ఎక్కువగా విపరీతంగా మారిపోతుంది అని అంటే దానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ ట్యానింగ్ వల్ల వచ్చిందా, మంగు మచ్చల వల్ల వచ్చిందా, అకాంతోసిస్ నైగ్రికెన్స్ వల్ల వచ్చిందా గమనించాలన్నమాట. ఇవి మీరు మా దగ్గరకు వస్తే మేము చూసి చెప్పగలుగుతాం అనమాట. మంగు మచ్చలు అనేటివి ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది ఏంటంటే చర్మంలో మందం అనేది ఇక్కడ, అలానే మెడపైన, చంకల్లో, గజ్జల్లో కూడా ఉంటుందండి. కేవలం నుదుటిపైన ట్యానింగ్ ఉందనంటే అది పిగ్మెంటేషన్ కింద మనం అర్థం చేసుకోవాలి. నుదుటిపైన ట్యానింగ్ ఉన్నప్పుడు మనం కొన్ని పీల్స్ అనేటివి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ అనేది మనకి చేసినప్పుడు చర్మంలో మనకి బెనిఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది, మనకి చర్మం పైన పొర లేపేస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేవి ఒక సబ్స్టెన్స్ ఉంటాయండి. ఆ సబ్స్టెన్స్ అనేది మనకి అక్కడ అప్లై చేసి వాష్ చేసేస్తారనమాట. అది ఒక 3 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ, 7 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ డిపెండింగ్ ఆన్ ది కాంటాక్ట్ టైం అనమాట. ఆ పర్టికులర్ పీల్ని యూజ్ చేయటంతో ఈ పీల్స్ మనం పెట్టినప్పుడు మనకి చర్మంలో ఎటువంటి అయినా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు పీల్ మనకి 3 నిమిషాలు 5 నిమిషాల్లో పెట్టేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కెమికల్ పీల్స్ అని అంటాం కానీ మనము ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామనే దాని గురించి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కెమికల్ పీల్స్ అనేటివి మనకి గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ కానీ, యాపిల్స్ నుంచి టానిక్ యాసిడ్ కానీ ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు కొంతమంది హోమ్ రెమెడీస్లో చెప్తూ ఉంటారు కదండి, పాలు పెట్టండి, పుల్లటి పెరుగు పెట్టండి, తేనె పెట్టండి, అలానే మీకు ఇటువంటి పపాయ పెట్టండి, టమాటో పూయండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి పెట్టినప్పుడు మన చర్మంలో హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుంది? మనకి వాటిలో ఉన్న ఫ్రూట్ యాసిడ్స్ తోటి మన చర్మం లోపలికి అవి లోపలికి వెళ్ళి చర్మంలో హైడ్రేషన్ తీసుకొచ్చి అలానే పైన పొరలో ఉన్న చర్మం నలుపుని దాన్ని తగ్గించడానికని అది ప్రయత్నం చేస్తుంది అనమాట.